సో మనతో మధుయాషి గారు కూడా వచ్చారు, ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చారు. రండి మధుయాషి గారు. మీరు మధుయాష్కి ఢిల్లీలో చదువుకున్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో. అదేవిధంగా ఢిల్లీ రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు. ఏఐసిసి కాంగ్రెస్ రాజకీయాలు చురుకు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఏమయ్యే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? ఢిల్లీ టఫ్ ఎలక్షన్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాక 2013లో ఓడిపోవడం, తర్వాత కంటిన్యూస్గా ఓడిపోవడమే కాకుండా ఆమ్ ఆద్మీ తోటి అలయన్స్ ఉండడంతో కూడా పార్టీకి నష్టం జరిగింది. అందుకే సార్ అధిష్టానం అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం కూడా వాజ్ దేర్ 1 వీక్ అక్కడ సందీప్ దీక్షిత్కి క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది. సో కార్యకర్తలంతా కూడా బాగా నిరుత్సాహంగా ఉండే, ఈసారైనా ఆమ్ ఆద్మీతో పోటీ చేయాలనే దాంతో ఉండే. అదొక వ్యక్తి అయితే ఈ ఇండి అలయన్స్ తోటి ఆమ్ ఆద్మీతో కలిసి ఉండి ఎలక్షన్ సపరేట్ పోటీ చేయడంతో కూడా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సెంటేజ్ పెంచుకొని కొన్ని సీట్లను గెలిస్తే తర్వాత నార్త్ ఇండియాలో పుంజుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆమ్ ఆద్మీ తోటి పార్టీకి అక్కడ తీవ్ర నష్టం జరుగుతుందనేది కాంగ్రెస్ లోకల్ నాయకత్వం ప్లస్ ఢిల్లీ నాయకత్వం కూడా. సో ఆమ్ ఆద్మీతో నష్టం జరుగుతుందంటే గతంలో మీరు గతం ఎన్నికల రిజల్ట్లు కనుక మనం చూస్తే మొత్తం కాంగ్రెస్ ఓట్లంతా ఆమ్ ఆద్మీ షిఫ్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అంటే ఇంకా నష్టం జరిగే అవకాశం ఉందా గతం కంటే ఎక్కువ? లేదు, ఇంకా జరిగేలేదు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు శీలా దీక్షిత్ పైన అనవసర ఆరోపణలు చేసి ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా ఇప్పుడు పబ్లిక్లో క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కేజ్రీవాల్కి. అంటే లేని ఆరోపణలు చేసి ఇవాళ ఢిల్లీ యొక్క ఈ కాలుష్యం తగ్గిందనంటే లేక ఢిల్లీ డెవలప్మెంట్ జరిగిందంటే కూడా అది కేవలం శీలా దీక్షిత్ గారి హయాంలో జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఈ ఉచిత కొన్ని హామీలు అమలు చేయడం తప్పితే నిజమైన డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు. అక్కడ ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూనే పరిపాలన కొనసాగించింది. అంత అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని దాంతో ఆరోపణలేనా, అవి నిజాలు కాదా? ప్రధాన పార్టీ కాంగ్రెస్ బీజేపీ అక్కడ చేస్తున్న దాన్ని ఆరోపణగానే చూస్తుందా? బీజేపీ చేస్తుంది. మీరు బీజేపీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు గమనిస్తే మిగతా రాష్ట్రాల్లో ఉచిత హామీలన్నీ చేయకూడదని చెప్పిన ప్రధానమంత్రి ఇవాళ బీజేపీ పార్టీ అన్ని పార్టీల కన్నా ఎక్కువగా అక్కడ ఆఫర్ చేసినది. అంటే గెలుపు కొరకు ఎలాంటి గడ్డి తినడానికైనా బీజేపీ సిద్ధంగా ఉందనేది నిరూపితం అవుతుంది అక్కడ. ఎట్ ఎనీ కాస్ట్ దే హావ్ టు వాంట్ కమ్ టు పవర్. అంటే గవర్నెన్స్ జరగకుండా బీజేపీ మోకాలు అడ్డుతోంది అనేది ఆమ్